స్టార్ 9 లైవ్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుచ్చి వాసికి డాక్టరేట్. బాంబే జాతీయ రహదారిలో డివైడర్ మధ్య తేజ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఎం ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా. వింజామూరు ప్రజాసేవకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్. వెంటనే స్పందించిన నెల్లూరు శాసనసభ్యులు కోటంరెడ్డి కృతజ్ఞతలు తెలియజేసిన తల్లిదండ్రులు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలోని బాంబే జాతీయ రహదారిలో డివైడర్ మధ్య తేజ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తేజ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో సుమారు 400 మొక్కలు డివైడర్ల మధ్యలో నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మా లక్ష్యమన్నారు. వైసీపీ నాయకులు ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకనైనా వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, తేజ డెవలపర్స్ వాళ్ళు పాల్గొన్నారు. ఎట్లా ఇంత నెట్టుకుంటా ఉంటాయి ఎక్కడ బుచ్చిరెడ్డిపాలెం బాంబే రోడ్ చెన్నూరు రోడ్ లో శ్రీ తేజ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. అది 600 చెట్లు కొనా వరకు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ రోడ్ మొత్తం నాటుతున్నారు. అదే విధంగా వాళ్లే దాన్ని సంరక్షించే విధంగా కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం బుచ్చిరెడ్డిపాలెంలో తలపెట్టేందుకు తేజ డెవలపర్స్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఈ మాదిర ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకి ఏది మంచి జరగద్దో అది చేయాలని చెప్పి మేము ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోనే కాదు కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరికి భయపడకుండా అదే విధంగా ఏ వేరియేషన్స్ లేకుండా యాజ్ పర్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ ఈ విధంగా ఏదో ఒక సహాయం ఆ స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది.
అదే ఈ రోజు తేజ డెవలపర్స్ వాళ్ళతోటి ఈ బుచ్చిరెడ్డిపాలెంలో వాళ్ళు లేఅవుట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ 600 చెట్లు, అదే విధంగా మనకి ప్రజలకి పనికొచ్చే ఇంకో మహత్తర కార్యక్రమం, మనము మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చిరెడ్డిపాలెం ప్రజల కళ మార్కెట్, అది వాళ్ళు ముందుకు వచ్చి మేము కట్టిస్తామని చెప్పడం నిజంగా జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నాను. కోవూరు కాన్స్టిట్యున్సీలో మేము ఏదైతే చెప్పామో అవినీతి రహిత, వివాద రహిత అని చెప్పి తప్పకుండా అదే చేస్తున్నాము. అలాగే ఎక్కడ కూడా ఎవరిని ప్రజలకి ఇబ్బందులు గురి చేయకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి పని ఏ సామాన్య మనిషి వచ్చినా కూడా చేస్తున్నాము. అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో మనకి ఇస్తామని చెప్పారో అవి కూడా మనం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది. పల్లెల్లో రోడ్లు మనము ఈ రోజు పండగ చేసుకుంటున్నారు, పండగ వాతావరణంలో. అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి, బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి, మహిళలకైతేనేమి, ఈ రకంగా ఎన్నో క్యాటరింగ్ షెడ్స్ అయితేనేమి, ప్రతి పని ప్రతి ఒక్కటి మనము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఎవ్వరు కూడా విమర్శించేటప్పుడు తామేం చేశాము, ఇప్పుడేం జరుగుతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకొని విమర్శించాలని. మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కానీ ఎక్కువ మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అవినీతి జరగట్లేదు, ఎక్కడ కూడా ఏ నాయకుడు తప్పు చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడే నాయకులే ఉన్నారు. కాబట్టి ఏదో నేను చెప్పిన దాని వల్ల నాయకులందరూ కూడా మనము వాళ్ళలాగా చేయకూడదు, అలా చేస్తే మనం కూడా వాళ్ళ మాదిరే అవుతాము. కాబట్టి మీరు ప్రశాంతంగా మన ప్రజలకి ఏం కావాలో అది చేయండి అని నాయకులకు చెప్పడం జరిగింది. దానిని ఏదో మేము ఏది చేయలేము అనుకొని ఎక్కువ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి నేను చెప్తున్నాను. బుచ్చి వాసికి డాక్టరేట్. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సెయింట్ మేరీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న కోసూరు కొండయ్యకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. చిన్నప్పటి నుంచి చదువు మీద మక్కువతో నెల్లూరు మూలపేటలోని వేద సంస్కృతి కళాశాలలో డిగ్రీ పట్టాను పొంది అనంతరం టీపీటీ తెలుగు పండిట్ కోర్సు పూర్తి చేసి సెయింట్ మేరీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. పరిశోధన మీద మక్కువతో 2013లో తమ గురువుగారు పనిచేస్తున్న మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తి చేసుకుని పరిశోధనలపై మక్కువతో మిత్రుడు ముంగదొడ్డి ప్రసాద్ సలహా మేరకు పీహెచ్డీ చేయదలిచారు. ఈ క్రమంలో ఆత్మకూరు వాసైన శ్రీమతి దోర్నాల రామిరెడ్డి సుబ్బమ్మ గురించి వినడం జరిగింది. ఉన్నత కుటుంబంలో జన్మించిన సుబ్బమ్మ నిమ్మజాతుల తక్కువ జాతులకు చెందిన మహిళల కష్టాలపై అధ్యయనం చేసి పలు రచనలు, నవళ్లు, కథలు రచించారు. కానీ ఆ రచనలకు పబ్లిసిటీ లేకపోవడంతో తగిన గుర్తింపు లభించలేదు. వాటిపై నేను పరిశోధనలు చేసి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన నా భార్య మంజులకు, నా మిత్రుడికి, మా గురువు గారికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కొండయ్య కోసూరు. మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామం. నేను చదువుకోవాలని చెప్పి ఆలోచనతో నెల్లూరు మూలాపేట వేసంస కళాశాల చదువుతున్నప్పుడే మా గురువు గారు జొన్నగడ్డ వెంకటరమణ గారి సాన్నిహిత్యంతో నేను ఇంతవరకు రావడం జరిగింది. తర్వాత ప్రీ డిగ్రీ పూర్తి చేసుకొని బుచ్చిరెడ్డిపాలెం సెయింట్ మేరీస్ కళాశాలలో టీపీటీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని అదే కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చేయడం జరిగింది. పరిశోధన మీద ఉత్సాహంతో 2013 సంవత్సరంలో మా గురువు గారు పనిచేస్తున్న మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో నేను వెళ్ళి ఎంఫిల్ చేయడం జరిగింది. తర్వాత పీహెచ్డీ పరిశోధన చేయాలనుకున్నప్పుడు ఎవరి మీద పరిశోధన చేస్తే బాగుంటుంది అనుకున్న క్రమంలో మా మిత్రులు డాక్టర్ మంగదొడ్డి ప్రసాద్ గారి సలహా మేరకు ఆత్మకూరు వాసి అయిన శ్రీమతి దోర్నాదుల రామరెడ్డి సుబ్బమ్మ గారి గురించి వినడం జరిగింది. వెళ్ళి కలవడం జరిగింది. సుబ్బమ్మ గారు ఉన్నత కుటుంబంలో జన్మించినా కూడా ఇప్పుడు
నిమ్న జాతుల, తక్కువ జాతుల, కష్టాలు పడే ఆడవాళ్ళ గురించి తమ రచన చేయడం జరిగింది. తీరా చూస్తే తను 10 సంవత్సరాల వయసు నుంచే రచన చేయడం ప్రారంభించారు. ఈమె ప్రధానంగా అనేక ప్రక్రియలు రచన చేశారు. కథానిక, నవల, జీవి చరిత్ర, స్వీయ చరిత్ర, దీర్ఘ కవితలు అనేక రచించారు. ఇన్ని రచనలు చేసిన సుబ్బమ్మ గారికి సరైన గుర్తింపు రాలేదు. ఏంటి కారణం చూస్తే ఈమె పబ్లిసిటీకి అంటే ప్రచార ఆర్భాటాలకి దూరంగా ఉంటారు. కాబట్టి ఈ రచనల మీద పరిచయం చేయాలని చెప్పని మా గురువు గారితో చర్చించి దోర్నాదుల సుబ్బమ్మ గారిని కలిసి దోర్నాదుల సుబ్బమ్మ రచనలు మహిళాభ్యుదయం అనే అంశంపై నా పరిశోధన సాగించడం జరిగింది. 2017లో ప్రారంభమైన నా పరిశోధన కార్యక్రమం 2025 ఫిబ్రవరి 21వ తేదీన నా వైభవం ముగించడం జరిగింది. దీనికి మా గురువులు జొన్నగడ్డ వెంకటరమణ గారి ఆశీస్సులు, అండదండలతో నేను రీసెర్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా యూజీసీ గ్రాంట్ కమిషన్ వారి ఫెలోషిప్తో కూడా నా పరిశోధన చేయడం జరిగింది. అదేవిధంగా నా ఈ పరిశోధన పూర్తి కావడానికి నాకు కుటుంబ తరపున అన్ని రకాల సహాయపడిన నా శ్రీమతి మందులకు, అదేవిధంగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఎం ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా చేయడం జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు చెన్నయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి కార్మికులకు జగన్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టినటువంటి యాప్కాస్ ను ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం యాప్కాస్ రద్దు చేసినట్లుగా మంత్రివర్గం తెలపడంతో కార్మికులందరూ కలిసి సిపిఎం కార్మికులచే ధర్నా చేశారు. అంతేకాకుండా యాప్కాస్ ను రద్దు చేయకుండా వెంటనే వేతనాలు చెల్లించాలంటూ, పెంచాలంటూ అందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆప్కాస్ ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వర్ధిల్లాలి సిఐటియు, నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి. చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. ఆఫ్కాస్ ని రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఈ మున్సిపల్ యూనియన్గా సిఐటిగా వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలకి పూనుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మేల్కొని ఈ ఆఫ్కాస్ ని రద్దు చేయకుండా వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పేసి, అలాగే వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం కాళహస్తి పరిధిలో ఉండేటటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను మారినటువంటి చంద్రబాబుని మారాను కాబట్టి నాకు ఓట్లేసి గెలిపిందండి అని చెప్పేసి ఆయన అడుక్కోవడం జరిగింది. ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులైతేనేమి, ఇతర కార్మికులైతేనేమి అత్యధిక మంది ఓట్లేసి గెలిపించారు. మారారు చంద్రబాబు నాయుడు గారు మారారని చెప్పేసి. కానీ ఆయన గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులు పట్టుకొట్టేటటువంటి, ఇతర వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేటటువంటి కార్మికులందరినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చారు ఆఫ్కాస్ అని చెప్పేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల కొంత ఉపయోగం, కొంత మేలు జరిగేటటువంటి పరిస్థితి, కరెక్ట్గా నెల జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే జీతాల్లో కోత లేకుండా ఉండేటటువంటి పరిస్థితి, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ వాటాలు అన్ని కూడా సక్రమంగా సంబంధిత ఆఫీసులకు చేరేటటువంటి పరిస్థితి, సెలవులు సక్రమంగా అమలు జరుగుతుండేటటువంటి పరిస్థితి, ఎంతో కొంత మేలు జరిగేటటువంటి, కార్మికులు మేలుకు జరిగేటటువంటి ఆఫ్కాస్ని ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం చేసి తీసేయాలని చెప్పేసి కార్మికులు పట్టుకొట్టేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను. అందుకని ఆందోళన కార్యక్రమాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ యొక్క ఆఫ్కాస్ని రద్దు చేసి కాంట్రాక్ట్ వ్యవస్థని, అట్లాగే ప్రైవేట్ ఏజెన్సీలకి దళారీ వ్యవస్థని తీసుకొచ్చేదానికి మీరు ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క జేబులు నింపుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల గురించి ఆలోచించడం లేదు. కాబట్టి చంద్రబాబు మారినటువంటి చంద్రబాబు కాబట్టి మనల్ని పర్మనెంట్ చేస్తారు, మనకు మేలు చేస్తారు, మన కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే ఇటువంటి కార్మికులు పట్టుకొట్టేటటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చిలో విజయవాడ కార్యక్రమం, మహాధర్నా, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అలాగే 6వ తేదీ ఇంజనీరింగ్ కార్మికులతో మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెలకు కూడా వెళ్లేదానికి వెనకాడేటటువంటి ప్రసక్తే లేదు. ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి మా ఆఫ్కాస్ని నిలబెట్టుకోవడం అయితేనేమి, వేతనాలు పెంచుకోవడం అయితేనేమి, పర్మనెంట్
సాధించుకోవడం అయితేనేమి మా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రద్దు చేయాలి ఆబ్కాస్ విధానాన్ని, కొనసాగించాలి. వింజామూరు ప్రజాసేవకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఎమ్మెల్యేపై ఆరోపణలు హాస్యాస్పదం. నిరాధారమైన ఆరోపణలు మానుకోండి, లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఉదయగిరి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు శుక్రవారం మింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని 8 మండల బీజేపీ మండల నాయకులతో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి రంగారావు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొన్ని మీడియా ఛానల్స్, పత్రికలు, యూట్యూబ్ ఛానల్లో నిరాధారమైన తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక ప్రతిపక్ష నాయకుల కుట్ర దాగి ఉందని తెలిపారు. గత 3 సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అంటే ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసని, అటువంటి నాయకుడిపై పనిగట్టుకుని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈరోజు నిర్వహించడానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు సురేష్ గారికి అవినీతి ఆరోపణలు చేసి ఆయనకు అందించాలని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తులు చేసినటువంటి ఆరోపణలను ఖండించాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడం జరిగింది. మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే ఉంది. ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, బడుగు బలహీన ప్రాంతం. మన అందరికీ తెలుసు, యువత చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం మన ఉదయగిరి నియోజకవర్గం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడి నుంచి ఆయన చదువుకొని అమెరికాకి వెళ్ళి ఆయన స్వయం తెలివితేటలతోటి ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన కాకర్ల సురేష్ గారు. ఇవన్నీ మర్చిన కొంతమంది దుష్ట శక్తులు ఆయన ఇక్కడికి వచ్చి అతి తక్కువ కాలంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కానీ ఆయనకి అవినీతి ఆరోపణలు అంటించి ఆయన తొందరగా మన నియోజకవర్గాల నుంచి పంపించాలని చూస్తున్నటువంటి వ్యక్తులు మన నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా ఆలోచించాల్సింది, ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆలోచించాలి. కాకర్ల సురేష్ గారు గత 2 సంవత్సరాలకు ముందే మన ఉదయగిరి నియోజకవర్గం వచ్చి ఇక్కడ బట్టి మన ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కాకర్ల సురేష్ గారు వెంట ఉంటారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆయన వెనకాల ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున మేము ఒకటే చెప్తూ ఉన్నాం, మా పార్టీ ఎటువంటిదో మీ అందరికీ తెలుసు. మా కూటమిలో ఉండే అభ్యర్థులు కూడా అలా ఉంటారు. కాబట్టి దయచేసి ఈ అసత్య ఆరోపణలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ మానుకోవాలి. లేకపోతే ఖబర్దార్ మా పార్టీ తరఫున మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నా పేరు నెల్లూరు వెంకటస్వామి, వెన్నేపల్లి సర్పంచి, ఉదయగిరి మండలం. ఎన్డీఏ అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ ఈరోజు ఈ నియోజకవర్గానికి ఉన్నత ఉద్యోగాలు వదిలేసి ప్రజాసేవ కోసం వచ్చి అనేక చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి అనేక కార్యక్రమాలు. నా పేరు హనుమారెడ్డి, మాది జల్దంకి మండలం, స్టేట్ కిసాన్ మోర్చా డ్రైనేజ్ కో కన్వీనర్గా ఉన్నాను నేను. కాకర్ల సురేష్ గారు ఒక మధ్యతరగతి కుటుంబాన్ని నుంచి వచ్చేసేసి కష్టపడి అతను ఇతర దేశాలకు పోయేసి ఒక మధ్యతరగతి మనిషి ప్రజాసేవ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఈ విధంగా అబండాలు వేయటం మంచి పని కాదని చెప్పేసి మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. నా పేరు ఆవల్ రోష్ యాదవ్, నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని. ఈరోజు మన ప్రీతమ నాయకుడైనటువంటి కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే గారి పైన కొంతమంది కావాలని పనిగట్టుకొని ఆయనపై బురద చల్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను ఎన్డీఏ భాగస్వామైనటువంటి మేము బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే చేశారు, కానీ కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారి వ్యక్తి ఎవరైనా సరే అగ్రిగోల్డ్ భూముల్ని దొంగతనముగా కొట్టుకొని పోయిన వ్యక్తుల్ని ఎవరిని కూడా ఆయన దగ్గరకు రానివ్వడు, ఒప్పుకునే వ్యక్తి కాదు. అంతేకాకుండా ఈ దొంగతనం చేసిన వ్యక్తి ఎప్పుడైనా దొంగ అనేటువంటి వ్యక్తిని దగ్గరకు రానియకుండా చేసిన వ్యక్తి కాకర్ల సురేష్ గారు. అదే కాకుండా మా ఎన్డీఏ భాగస్వామ్యమైనటువంటి పార్టీల జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మా యొక్క జాగ్రత్త పడాల్సిన అవసరం. ఎందుకంటే కొన్ని పార్టీలు వీళ్ళ చేత
అవినీతి మరకలు చేయించేదానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వలసల ద్వారా వచ్చి జనాలని మభ్యపెట్టి మచ్చలేని వ్యక్తి మీద మచ్చలు వేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కావాలనే కొన్ని వామపక్ష పార్టీ నాయకులు అది పనిగా పనిగట్టుకొని జామాయిల కర్రలు ఎడుకుంటుపాడు మండలంలో అక్కడిక్కడ దొంగతనం చేసి కొట్టుకున్నారని చెప్పిన ఆరోపణ చేశారు. మీరు చేసిన ఆరోపణలను మీరు కానీ రుజువు చేస్తే, మా నాయకుడికి అవినీతిగా అని చెప్పి మీరు రుజువు చేయగలిగితే మేము మీకు ఆన్సర్ చెప్పగలం. కానీ ఆరోపణ చేయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతులు మీరు స్వస్తి చెప్పండి. కాబట్టి ఆయన తప్పులు ఎవరు చేసినా, ఎన్డీఏ భాగస్వాములు ఎవరు చేసినా ఒప్పుకోడు, వాళ్ళని దగ్గరికి రానివ్వడు అనే విషయం గుర్తుపెట్టుకోండి అనే విషయం. నా పేరు గెటిపోయిన వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడిని. కాకర్ల సురేష్. ఎన్నికల ముందు 2 సంవత్సరాల నుంచి ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి గ్రామము, చిన్న గుడిసెలో కూడా దూరి ఆ ఇళ్లలో సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఈరోజు వాళ్ళకు గ్యాప్ శక్తి లేకపోయినా మళ్ళీ వాళ్ళకు పిలవనంపి వాళ్ళ తగిన సాయం వాళ్ళకు చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్పందించిన నెల్లూరు శాసనసభ్యులు కోటంరెడ్డి కృతజ్ఞతలు తెలియజేసిన తల్లిదండ్రులు నెల్లూరు ఇంటర్ విద్యార్థులను హాల్ టికెట్ కోసం ఇబ్బందులు పెట్టొద్దు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఫీజుల బకాయిల పేరుతో హాల్ టికెట్ల కోసం ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు చేపడతామంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నెల్లూరు ఆర్ఐఓతో ఫోన్లో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి హాల్ టికెట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలన్నారు. ఇంటర్మీడియట్ హాల్ టికెట్లకు సంబంధించి విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం ఉందంటూ ఇలాంటి హాల్ టికెట్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. అడగొద్దు, అవసరం లేదు, ఉంది కదా. అది ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యాలు ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోండి. బిడ్డలకు ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఇప్పటికే మీరు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంటా, మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఓకే, విద్యార్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు ఆన్లైన్లో వితౌట్ సిగ్నేచరు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఎలాంటిలేదు, సెంటర్లో పర్మిట్ చేస్తారు. ఆ హాల్ టికెట్లోనే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పని ఉంటుంది. ఓకే అది ఒకరో కేర్ తీసుకోండి అరవి గారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీలలో ఎంజీబీ ఫెలిసిటీ మాల్ నెల్లూరులో భారీ స్థాయిలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 ప్రాజెక్టులు ప్రదర్శించబడగా 200లకు పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఫైర్ను ఎంజీబీ ఫెలిసిటీ మాల్ జనరల్ మేనేజర్ రవికిరణ్ గారు మరియు ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ ఎండీ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా గగనయాన్ మిషన్ మోడల్ నిలిచింది. ఈ సెటప్ ప్రత్యేకంగా చూసిన వారు భారత అంతరిక్ష ప్రయోగాలను దగ్గరగా అనుభవించేందుకు అరుదైన అవకాశం పొందారు. విద్యార్థుల్లో విజ్ఞాన స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలు ప్రదర్శించే ఒక గొప్ప వేదికగా నిలిచిందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఎంజీబీ ఫెలిసిటీ మాల్ నెల్లూరులో ఈ తరహా విద్యా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని మాల్ యాజమాన్యం తెలియజేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుచ్చి వాసికి డాక్టరేట్.
బాంబే జాతీయ రహదారిలో డివైడర్ మధ్య తేజ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఎం ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా. వింజామూరు ప్రజాసేవకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్. వెంటనే స్పందించిన నెల్లూరు శాసనసభ్యులు కోటంరెడ్డి కృతజ్ఞతలు తెలియజేసిన తల్లిదండ్రులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.